హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ నేటివ్ వ్లాగ్స్. ఈరోజు నేను సింపుల్గా ఇంట్లో ఉన్న కొన్ని వెజిటబుల్స్తోనే వెజిటబుల్ బిర్యానీ చేసిన. బిర్యానీ అంటే హడావిడి పడిపోకుండా సింపుల్గా చేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దీన్నైతే ఇప్పుడు ఇంట్లో ఉన్న పన్నీర్ కర్రీతో తింటున్నాం, కానీ అదే చికెన్ కర్రీతో తింటే ఇంక అదిరిపోద్ది టేస్ట్. ఎందుకు ఈ వెజిటబుల్ బిర్యానీ నేను ఎలా చేసినా చూసేద్దాం వచ్చేయండి. అసలు ముందు పనసకాయ బిర్యానీ చేద్దామని పనసకాయ తెప్పించిన. అది నాకు ఇంట్లో కొంచెం కుదరక 2 రోజుల తర్వాత కట్ చేస్తే పూర్తిగా మాగిపోయింది. 2 రోజుల నుంచి ఇంట్లో పిల్లలకి పనసకాయ బిర్యానీ చేస్తా అని చెప్పి ఊరిచ్చిన. ఇంకా మళ్ళీ వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ తో ఇలా బిర్యానీ చేసేసిన. ఏంటో నేను చిన్నప్పుడు అయితే బిర్యానీ అంటే ఏదైనా పండగలకి పెళ్లిళ్ళల్లో తప్ప అస్తమానం ఇంట్లో ఎప్పుడు చేసుకునేదే ఉండదు. ఆ చేసిన రోజు మాత్రమే ఇంకెప్పుడో ఒకసారి కదా చేసేదని చెప్పేసి ఒకసారి కేజీ 2 కేజీలు పోసి వండేసేది మా అమ్మ. అందులో మేము తినేసి సగం అయితే మా అమ్మ దగ్గరికి ఎవరో ఒకరు ఊర్లో ముసలోళ్ళు వస్తా ఉంటారు, వాళ్ళకి కూడా పెడుతుంది. వాళ్ళకే కాదు, ఆకలి అంటే బయట ఎవరు కనిపించినా సరే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి అన్నం పెడతారు మా అమ్మ మా నాన్న. మీకు ఈ విషయం చెప్పాలి, ఎవరన్నా వస్తే ఇంట్లో అన్నం కానీ లేదంటే ఆ టైంకి కానీ మళ్ళీ అన్నం వండిచ్చి అన్నం పెట్టిస్తాడు. అది ఏ టైం అయినా సరే. ఒక్కొక్కసారి అయితే 12 గంటలు కూడా వండిచ్చి పెట్టిన రోజులు ఉన్నాయి. నేను వీళ్ళ దగ్గర చిన్నప్పటి నుంచి చూసేదే అది. కానీ నిజంగా ఆ దేవుడికి ఇలాంటి వాళ్ళు నచ్చరు అనుకుంటా. ఎప్పుడు బాధలు కష్టాలే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. ఈ కష్టం ఒక్కటి గట్టెక్కితే జాలే, ఇంక తర్వాత బాగుంటది అనుకుంటా. మళ్ళీ ఇంకొకటి రెడీగా ఉంటది నిన్ను వదిలిపెట్టను అన్నట్టుగా. కొంతమంది ఉంటారు, అన్నం తింటే కాకిని తోలితే ఆ చేతికున్న అన్నం మెతుకులు ఎక్కడి కింద పడిపోతాయో అని భయపడతారు కదా. వాళ్ళని మాత్రం ఏ కష్టం లేకుండా చూసుకుంటారు దేవుడు. ఏంటో ఈ దేవుడు లీలలు. మనం డైలీ ఇలాంటి వాళ్ళని చూస్తాం, అలాంటి వాళ్ళని చూస్తాము. నాకు ఆడపిల్లలంటే ఇష్టం ఉన్నా ఇలాంటివి చూసినప్పుడే అనవసరంగా ఆడపిల్ల పుట్టిన మగపిల్లడై పుట్టాల్సింది. మా నాన్న కష్టాలలో కొంచెమైనా భాగం పంచుకుంటేదని అనిపిస్తుంది. ఇంకెప్పుడైతే బిర్యానీ ప్రాసెస్ చూసేద్దాము. బిర్యానీ కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసి అది కొంచెం వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి అవి కొంచెం బాగా ఏగనివ్వాలి. ఇందులోనే మీడియం సైజులో కట్ చేసుకున్న క్యారెట్ ఆలు ముక్కలు ఇంకా పచ్చి బఠానీ వేసి పచ్చి వాసన పోయేదాకా ఏగనివ్వాలి. ఇంకో గిన్నెలో కొంచెం పెరుగు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, కసూరి మేతి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం మొత్తాన్ని ఏగిన ఆలుగడ్డ ముక్కల్లో వేసి బాగా కలపాలి, ఆ ముక్కలకు పట్టేలాగా. ఇంకొక పొయ్యి మీద రైస్ ఉడికించేదానికి నీళ్లు పెట్టి బిర్యానీ స్పైసెస్ కొంచెం పుదీనా ఆ నీళ్ళలో వేసి బాగా మరగనివ్వాలి. మరుగుతున్న నీళ్ళలో కొంచెం ఉప్పు, ముందుగా అరగంట సేపు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ 80% ఉడికితే సరిపోద్ది. ఉడుకుతున్నప్పుడే ఒకసారి ఉప్పు కూడా చూసుకుంటే అన్నం అయిన తర్వాత ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఈ అన్నం ఉడికింది. ఇంకా పక్కన మసాలా ఉంది కదా, ఈ రైస్ ని గెంటెతో తీసి మసాలా మీద లేయర్లుగా వేసుకుంటూ మధ్య మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. చివరగా పైన నెయ్యి కూడా వేసి మూత పెట్టుకోవాలి.
మర్చిపోయినా దానిపైన కొన్ని పుదీనా ఆకులు కూడా వేసి మూత పెట్టి దానిపైన ఒక రోలు పెట్టేసిన. దమ్ పెట్టాలంటే ఆవిరిపోకుండా అందరూ ఏమో చేస్తారు కదా, నేను అవేం చేయలేదు. ఎందుకంటే అన్నీ మనం ముందే వేరే వేరే ఉడికించి పెట్టినాం కదా, అంతేం అవసరం ఉండదు అనమాట. దమ్ పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలే ఉంచిన. చూడండి బిర్యానీ ఎలా వచ్చిందో. మనం వేసిన మసాలాలన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మొత్తం. మనం కూడా నీట్గా పొడి పొడిలాడుతూ భలే వచ్చింది, మెత్తగా అసలు అవ్వలేదు. అబ్బా నిజంగా కూర ఏం లేకపోయినా ఎంత బాగుందో. దీంట్లోకి ఇంకా చికెన్ కర్రీ గాని ఉంటే టేస్ట్ అదిరిపోద్ది. ఇప్పుడైతే ఇంట్లో పన్నీర్ కర్రీ ఉంది, దాంతో కానిచ్చేస్తున్నా ఈ పూటకి. పన్నీర్ కర్రీలకు కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఎప్పుడైనా పిల్లలు అన్నం తిన్నాను మారం చేస్తే ఇలా చేసి పెట్టండి, భలే ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఉంటా, బాయ్.